మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ చెట్టును తాకితే చచ్చిపోతారు. ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. పచ్చగా అందంగా కనిపించే ప్రతి చెట్టు మనకు ప్రాణవాయువును, నీడను ఇస్తుందని మనం భావిస్తాం. కానీ కొన్ని చెట్లు చూడడానికి అందంగా కనిపించినా వాటిని తాకితే ప్రాణాలు తీసేంతటి భయంకరమైన విషయాన్ని కలిగి ఉంటాయి. అవును, మీరు విన్నది నిజమే. ఈరోజు మనం ప్రకృతిలో దాగి ఉన్న 2 అత్యంత ప్రమాదకరమైన మొక్కల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. వాటిల్లో ఒకటి మాన్ చై నీల్ చెట్టు. దీనిని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన చెట్టుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా గుర్తించింది. రెండవది జింబీ. దీనిని ఆత్మహత్యల చెట్టు అని పిలుస్తారంటేనే దాని భయానకతను మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చెట్లను తాకటం అత్యంత ప్రమాదకరం. వాటి దగ్గరకు వెళ్ళాలన్నా గుండె ధైర్యం కావాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ నిశ్శబ్ద హంతకుల కథలోనికి ప్రయాణిద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో గుడ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా మనం మాన్ చై నీల్ చెట్టు గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ చెట్టు ఫ్లోరిడా, కరేబియన్ దీవుల మధ్య మరియు దక్షిణ అమెరికాలోని సముద్ర తీర ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. చూడడానికి ఇది ఒక సాధారణ మామిడి చెట్టులాగానో, యాపిల్ చెట్టులాగానో పచ్చటి ఆకులతో, గుండ్రని ఫలాలతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. కానీ నీడలో సేద తీరాలని, దాని పండ్లను రుచి చూడాలని ఎవరికైనా అనిపించటం సహజం. కానీ అదే మీరు చేసే చివరి తప్పు కావచ్చు. ఎందుకంటే ఈ చెట్టులోని ప్రతి అణువు విషంతో నిండి ఉంటుంది. దీని ఆకులు, కొమ్మలు, కాండం, పండ్లు, చివరికి దాని వేర్లల్లో కూడా ప్రాణాంతకమైన విషం ఉంటుంది. ఈ చెట్టు యొక్క కాండాన్ని లేదా కొమ్మను విరిచినప్పుడు దాని నుండి పాలవలే తెల్లటి చిక్కటి ద్రవం కారుతుంది. దీనినే సాఫ్ అంటారు. ఈ పాల వంటి ద్రవంలో ఫోర్బోల్ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనంతో పాటు వందలాది ఇతర విష పదార్థాలు ఉంటాయి. ఈ ద్రవం పొరపాటున మన చర్మం మీద ఒక్క చుక్క పడినా ఆ ప్రదేశంలో తీవ్రమైన మంట, దురద పుట్టి చర్మం బొబ్బలెక్కి కమిలిపోయిన గాయాల్లా మారుతుంది. ఆ నొప్పి కొన్ని గంటల పాటు నరకాన్ని చూపిస్తుంది. అందుకే ఈ చెట్టును తాకటం అంటే మృత్యువును స్వయంగా ఆహ్వానించటమే. ఇక వర్షాకాలంలో అయితే ఈ చెట్టు కింద నిలబడటం ఆత్మహత్యతో సమానం. ఎందుకంటే ఆకాశం నుండి పడే వర్షపు చినుకులు ఈ చెట్టు ఆకులపై పడి ఆకులలోని విషపూరితమైన రసాయనాలను కరిగించుకుని మనపై పడతాయి. అలా పడినప్పుడు మన శరీరం మొత్తం యాసిడ్ దాడికి గురైనట్లుగా మండిపోతుంది. చర్మంపై తీవ్రమైన గాయాలు, బొబ్బలు ఏర్పడి ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ చెట్టు యొక్క అత్యంత ప్రమాదకరమైన భాగం దాని పండ్లు. ఇవి చూడడానికి చిన్నగా, పచ్చగా, అచ్చం యాపిల్ పండ్లలాగా ఉంటాయి. అందుకే దీన్ని డెత్ యాపిల్ లేదా మృత్యు యొక్క చిన్న యాపిల్ అని కూడా పిలుస్తారు. స్పానిష్ యాత్రికులు దీనికి మృత్యు యొక్క చిన్న యాపిల్ అని పేరు పెట్టారు. ఈ పండు యొక్క వాసన కూడా ఎంతో తీయగా, ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ పొరపాటున దీనిని ఒక్క ముక్క కొరికినా నోరంతా మంట పుట్టి తీవ్రంగా వాచిపోతుంది. గొంతు, అన్నవాహిక లోపల బొబ్బలు ఏర్పడి వాపు కారణంగా శ్వాస తీసుకోవటం కూడా కష్టంగా మారుతుంది. ఒకవేళ ముక్క కొరికి మింగితే పొట్ట లోపల రక్తస్రావం జరుగుతుంది. వెంటనే సరైన వైద్యం అందకపోతే ఆ వ్యక్తి తీవ్రమైన అంతర్గత రక్తస్రావంతో ఊపిరాడక విలవిలలాడి చనిపోయే ప్రమాదం ఉంది. ఈ చెట్టును తాకినా, దీని కింద నిలబడినా, దీని పండును తిన్నా ప్రమాదమే కాదు, దీనిని కాల్చినా కూడా ప్రాణాలకే ముప్పు. ఈ చెట్టు యొక్క కలపను కాల్చినప్పుడు దాని నుండి వచ్చే పొగలో కూడా విషపూరితమైన రసాయనాలు ఉంటాయి. ఆ పొగ కళ్ళల్లో పడితే కళ్ళు తీవ్రంగా మండి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా అంధత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఆ పొగను పీల్చితే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి. ఈ చెట్టు యొక్క ప్రమాదాన్ని గుర్తించిన చాలా దేశాలలో దీని చుట్టూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రజలను దీని దగ్గరకు వెళ్లకుండా నివారిస్తున్నారు. కొన్ని చెట్ల కాండం మీద ఎర్రటి పెయింటింగ్తో ఒక ఎక్స్ గుర్తును వేసి ఇది ప్రమాదకరమైనదని సూచిస్తారు.
కాబట్టి ఫ్రెండ్స్, అందంగా కనిపించే ప్రతిదీ సురక్షితం కాదని చెప్పడానికి ఈ మాన్ చై నీల్ చెట్టు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇక మనం రెండవ హంతక మొక్క అయిన జింపీ జింపీ గురించి తెలుసుకుందాం. మాన్ చై నీల్ చెట్టు ఒక నిశ్శబ్ద హంతకుడైతే ఈ జింపీ జింపీ మొక్క ఒక క్రూరమైన హింసకు ప్రతిరూపం. దీనిని సూసైడ్ ప్లాంట్ లేదా ఆత్మహత్యల చెట్టు అని పిలవడానికి గల కారణం తెలిస్తే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఈ మొక్క ఆస్ట్రేలియాలోని వర్షారణ్యాలలో ఎక్కువగా పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామం డెండ్రోక్నైడ్ మొరాయిడ్స్. ఇది చూడడానికి ఒక పొదలాగా పెద్దగా గుండె ఆకారంలో మెత్తగా కనిపించే ఆకులతో ఉంటుంది. దాని ఆకులను తాకాలని ఎవరికైనా అనిపించవచ్చు, కానీ ఆ ఆలోచన వస్తే దాన్ని అక్కడితోనే చంపేయండి. ఎందుకంటే ఈ మొక్క మొత్తం దాని ఆకులు, కాండం, చివరికి దాని పండ్ల మీద కూడా కంటికి కనిపించని సూది మొనల వలె ఉండే లక్షలాది గాజు ముక్కల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ట్రైకోమ్స్ అంటారు. పొరపాటున మన శరీరంలోని ఏ భాగమైనా ఈ మొక్కకు తాకినప్పుడు ఆ సూక్ష్మమైన గాజు ముక్కల వంటి ముళ్ళు మన శరీరంలోనికి లోతుగా గుచ్చుకుపోతాయి. అలా గుచ్చుకున్న వెంటనే అవి తమ లోపల ఉన్న అత్యంత శక్తివంతమైన న్యూరోటాక్సిన్ అనే విషాన్ని మన శరీరంలోనికి విడుదల చేస్తాయి. ఆ విషం శరీరంలోనికి ప్రవేశించిన మరుక్షణమే ఆ వ్యక్తి జీవితంలో మర్చిపోలేని నరకం ప్రారంభమవుతుంది. ఆ నొప్పి ఎలా ఉంటుందో మాటల్లో వర్ణించటం అసాధ్యం. ఒకేసారి వేడివేడి యాసిడ్తో కాల్చి అదే సమయంలో హై వోల్టేజ్ విద్యుత్ షాక్ ఇచ్చినట్లుగా ఉంటుందని ఈ నొప్పిని అనుభవించిన వారు చెప్తున్నారు. ఈ నొప్పి ఏమాత్రం తగ్గకుండా రోజులు, వారాలు, నెలలు, కొన్నిసార్లు సంవత్సరాల తడిపి వేధిస్తూనే ఉంటుంది. చర్మంలో గుచ్చుకున్న ఆ ముళ్ళు చాలా సున్నితంగా ఉండటం వల్ల అవి లోపలే విరిగిపోయి బయటకు తీయడానికి వీలు లేకుండా పోతాయి. ఆ ప్రదేశంలో చల్లటి లేదా వేడి నీళ్లు పడినా లేదా గాలి తగిలినా ఆ నొప్పి మళ్ళీ మొదటి నుంచి ప్రారంభమైనట్లుగా రెట్టింపు తీవ్రతతో బాధిస్తుంది. ఈ భరించలేని అంతిలోని నొప్పి కారణంగా చాలామంది బాధితులు మానసిక స్థిమితాన్ని కోల్పోయి ఆ నరకం నుండి విముక్తి పొందడానికి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే దీనికి సూసైడ్ ప్లాంట్ అనే పేరు వచ్చింది. ఒక కథనం ప్రకారం ఒక సైనిక అధికారి శిక్షణలో భాగంగా పొరపాటున ఈ మొక్కను తాకటంతో ఆ భరించలేని నొప్పిని తట్టుకోలేక తన సర్వీస్ రివాల్వర్తో తనను తాను కాల్చుకొని చనిపోయాడని చెప్తూ ఉంటారు. గుర్రాలు వంటి జంతువులు కూడా దీని బారిన పడి ఆ నొప్పిని తట్టుకోలేక కొండల మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాయని స్థానికులు చెప్తారు. ఈ మొక్కను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు కూడా పూర్తి స్థాయి బాడీ సూట్లు, గ్లౌస్లు, రెస్పిరేటర్లు వంటి రక్షణ పరికరాలు లేకుండా దీని దగ్గరకు వెళ్ళరు. ఒకవేళ పొరపాటున ఈ మొక్క తాకితే ఆ ప్రదేశంలో వ్యాక్సింగ్ స్ట్రిప్స్ను ఉపయోగించి చర్మంలోనికి దిగిన ముళ్ళును తొలగించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ పద్ధతి కూడా పూర్తిగా ఫలించదని, కొన్ని ముళ్ళు చర్మంలోనే ఉండిపోయి సంవత్సరాల తరబడి నొప్పిని కలిగిస్తాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి స్నేహితులారా, మాన్ చై నీల్ చెట్టు యొక్క తీయటి పండులో దాగి ఉన్న మృత్యువు నుండి జింపీ జింపీ మొక్క యొక్క స్పర్శలో దాగి ఉన్న అంతులేని నరకం వరకు ప్రకృతి మనకు తన శక్తిని, మన బలహీనతను గుర్తు చేస్తూనే ఉంటుంది. ఈ సమాచారం మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందని, అదే సమయంలో భయపెట్టిందని మేము భావిస్తూ ఉన్నాము. ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటూ మన జ్ఞానాన్ని పెంచుకుందాం. కానీ అదే సమయంలో తెలియని ప్రదేశాలలో అపరిచితమైన మొక్కల పట్ల అప్రమత్తంగా ఉందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకొని వారికి కూడా ఈ ప్రమాదకరమైన మొక్కల గురించి తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రహస్యమైన విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని చూడండి, ఇవి విపరీతంగా ధనాన్ని ఆకర్షిస్తాయి. ఈ కాయలను, ఈ మొక్కను మీరు మీ ఇంటి చుట్టుప్రక్కల, రోడ్డు ప్రక్కన, కాలువల దగ్గర చూసి ఉంటారు. దీన్ని సాధారణ పిచ్చి మొక్క అనుకుని పీకి పారేసి తప్పు చేయకండి. దీన్ని అతిబల మొక్క అని అంటారు. ఈ మొక్క చాలా శక్తివంతమైనది. అందుకే ఆయుర్వేదంలో దీన్ని చాలా ముఖ్యమైన మొక్కగా చెప్తూ ఉంటారు. ఈ అద్భుతమైన మొక్క మనకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. కానీ
ఈ మొక్కకు ఎన్నో దివ్య గుణాలు ఉన్నాయి. ఈ మొక్క తన గొప్ప శక్తులతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఇది సాధారణ మొక్క కాదు. ఈ మొక్క యొక్క అద్భుతాలను తెలుసుకుంటే రేపటి నుండి మీరు దీనిని చాలా గొప్ప మొక్కగా చూస్తారు. మరి ఈ మొక్కలో ఎటువంటి అద్భుత శక్తులు దాగి ఉన్నాయి? ఈ మొక్కతో ఎటువంటి పరిహారాలు చేస్తే విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మన భారత భూమిలో ఇటువంటి మొక్కలు ఉండటం మన అదృష్టం. ఈ మొక్క చాలా మహత్తరమైన మొక్క, దివ్యత్వాన్ని కలిగిన మొక్క. ఇవన్నీ మన భారతమాత గర్భంలో ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా గర్వించాలి. ఈ మొక్క యొక్క అద్భుతాలను తెలుసుకుంటే మీరు ఇంగ్లీష్ మందులను తీసుకోవటం మానేస్తారు. ఇలాంటి ఆయుర్వేద మొక్కలు ఇప్పటికీ మన మధ్య ఉన్నాయని గర్విస్తారు. ఈ మొక్క పేరు అతిబల. కొన్ని చోట్ల దీనిని మహాబల అని కూడా పిలుస్తూ ఉంటారు. పేరు వినగానే స్పష్టంగా తెలుస్తుంది ఇది అతిబల అంటే అత్యధిక బలం కలిగినది అని. ఈ మొక్క ఆకులు గుండ్రంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీని కాండం సన్నగా బలంగా ఉంటుంది. దీన్ని పువ్వులు చిన్నగా లేత పసుపు లేదా బంగారు రంగులో ఉంటాయి. అతిబల మొక్కకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇది అనేక రకాల రోగాలను నయం చేయటంలో సహాయపడుతుంది. ఈ మొక్కకు కేవలం ఔషధ గుణాలే కాకుండా కొన్ని దివ్యమైన ఆధ్యాత్మిక శక్తులు కూడా ఉన్నాయి. దీనిని శాస్త్రాల ప్రకారం పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ మొక్కతో కొన్ని పరిహారాలు చేసుకుంటే ధనలక్ష్మి ఇంట్లోకి వచ్చి ధనాకర్షణ కలుగుతుందని, బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అతిబల పేరులోనే అత్యధిక బలం ఉంది. దీనిని సరైన పద్ధతిలో సేవిస్తే శరీరం బలంగా ఆరోగ్యంగా మారుతుంది. బలము శక్తి పెరగాలి అనుకునేవారు ఈ అతిబల మొక్క వేరును ఎండబెట్టి పొడి చేసుకొని అర గ్లాసు గోరువెచ్చని దేశీ ఆవు పాలు తీసుకొని అందులో 5 గ్రాముల అతిబల వేరు పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజు ఉదయం మరియు సాయంత్రం తాగాలి. ఈ పాలను 1 సంవత్సరం పాటు సేవిస్తే 1 ఏనుగు బలం వస్తుంది. 2 సంవత్సరాలు సేవిస్తే 10 ఏనుగుల బలం వస్తుంది. 3 సంవత్సరాలు సేవిస్తే 100 ఏనుగుల బలం వస్తుంది. 4 సంవత్సరాలు సేవిస్తే 1000 ఏనుగుల బలం వస్తుంది. 5 సంవత్సరాలు సేవిస్తే 10,000 ఏనుగుల బలం వస్తుంది. కానీ ఈ పొడిని పాలల్లో కలిపి తాగేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి. అవి ఏమిటంటే మత్తు పదార్థాలను పూర్తిగా మానివేయాలి. పగటిపూట నిద్రపోకూడదు. శివాలయంలో సాధన చేస్తూ వీలైనంత తక్కువగా మాట్లాడాలి. అప్పుడే మీకు ఏనుగులాంటి బలం వస్తుంది. అలాగే శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉన్నా, గాయాలైనా ఈ అతిబల మొక్క నుండి తీసేసిన నూనెతో మసాజ్ చేస్తే వెంటనే ఆ నొప్పి తగ్గుతుంది. తర్వాత ఆరోగ్య సమస్యల కోసం ఈ మొక్క నుండి తయారు చేసిన పొడిని ప్రతిరోజు 1 లేదా 2 గ్రాములు నీటిలో కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే త్వరగా నయమవుతుంది. సోరియాసిస్ ఉన్నవారు కూడా ఈ మొక్క నుండి తయారు చేసిన పొడిని ప్రతిరోజు 1 లేదా 2 గ్రాములు నీటిలో కలుపుకొని ఉదయం సాయంత్రం తాగితే ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు నెయ్యితో ఈ వేరు పొడిని కలిపి రోజు తింటే శరీరం ఇనుములాగా వజ్రంలాగా బలంగా మారుతుంది. ఆరోగ్యపరంగానే కాదు ఆధ్యాత్మిక పరంగా పరిహారాల పరంగా కూడా ఈ అతిబల చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అతిబల మొక్క యొక్క వేరును మెడలో లేదా చేతికి ధరించటం వల్ల నవగ్రహాల పీడలు దోషాలు పోతాయి. నవగ్రహాలు మీకు ఏమాత్రం హాని చేయలేవు. ఈ వేరును ఏ రోజు ధరించాలంటే బుధవారం రోజు ధరించాలి. ఏమీ లేదు, బుధవారం రోజు ఈ వేరును చిన్న మొక్క సేకరించి తెచ్చుకుని ఆ వేరు ముక్కను ఒక ఎండి తాయిత్తులో వేసి ధూపం చూపించి ధరించాలి. అలా ధరించిన తర్వాత నవగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. గ్రహ దోషాలన్నీ పోతాయి. గ్రహ పీడలన్నీ కూడా పోతాయి. అంతేకాదు ఈ వేరును ఇలా వెండి తాయిత్తులో ధరించిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీ ముందు తల వంచుతారు. మీతో ఎవరూ పోటీ చేయలేరు. అలాగే మీరు భూత ప్రేతాలు దుష్టశక్తుల వలన ఇబ్బంది పడుతూ ఉంటే వాటి నుండి పూర్తిగా విముక్తి పొందాలనుకుంటే ఈ వేరును మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టి 24 గంటల తర్వాత తీసి తాయెత్తులో పెట్టి హనుమాన్ ధ్యానిస్తూ ఆ తాయెత్తును పురుషులైతే కుడి చేతికి ధరించండి, స్త్రీలైతే ఎడమ చేతికి ధరించండి. ఇలా ధరిస్తే భూత ప్రేతాలు దుష్టశక్తులు మీ నుండి దూరంగా పారిపోతాయి. అంతేకాదు ఇలా దీనిని ధరించటం వల్ల రోగాల నుండి విముక్తి లభిస్తుంది. శరీరంలో ఏదైనా అసాధ్యం రోగం ఉంటే అది నయం కాకపోతే దీనిని ధరించటం వల్ల రోగాలు క్రమంగా తొలగిపోతాయి.
ఇంట్లో ఈ అతిబల మొక్కను పెంచడం వల్ల ఇల్లు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. ప్రతికూల శక్తుల నుండి ఇల్లు పూర్తిగా రక్షింపబడుతుంది. ఎందుకంటే అన్ని రకాల పీడలను తొలగించుకోవటంలో ఇది సమర్థవంతమైనది. ఈ అతిబల మొక్కకు కాయలు ఉంటాయి. ఈ కాయలు కూడా చాలా గొప్పవి. ఈ కాయలు ధనాన్ని అట్రాక్ట్ చేయడానికి, ధనలక్ష్మిని ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ఈ అతిబల కాయలను 5 తెచ్చుకొని వాటిని ఒక ఎరుపు లేదా తెలుపు గుడ్డలో వేసి దాంట్లోనే కొంచెం పసుపుని వేసి చుట్టేసి ధనం దాచుకునే చోట అంటే బీరువాలో ఉంచితే ధనం బాగా అట్రాక్ట్ అవుతుంది. ధనలక్ష్మి ఆకర్షింపబడుతుంది. డబ్బు అధికంగా ఖర్చు కాకుండా నిరోధిస్తుంది. ధన సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి. ఈ అతిబల కాయల మూటను దుకాణం లేదా వ్యాపార స్థలంలో లాకర్లో ఉంచితే కస్టమర్ల రద్దీని వేగంగా పెంచుతుంది. అంటే జనాకర్షణ కలుగుతుంది. వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. కస్టమర్లు పెరుగుతారు. లాభాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఈ మొక్క వేరును అరగదీసి ఆ పొడిని కుంకుమలో కలిపి ఈ కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టును చూసిన వారందరూ మీ వశమైపోతూ ఉంటారు. ఇక్కడ వశమవటం అంటే మీకు అనుకూలంగా మారుతారు, మీతో స్నేహితులుగా మారుతారు అని అర్థం. ఈ అతిబల వేరును వాసన చూస్తే చాలు భూత ప్రేతాలు వదిలిపోతాయి. కనుక ఎవరైనా సరే భూత ప్రేతాల బాధ ఉంటే ఈ వేరును వాసన చూపించటం వల్ల అవి వదిలిపోతాయి. కనుక మీరు కూడా అతిబల మొక్కతో, కాయలతో, వేర్లతో ఈ పరిహారాలు చేసి మీకున్న సమస్యలను తొలగించుకోండి. ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.